ప్రభు నుంచి రుణం తీర్చలేం. మన జ్ఞానాన్ని బట్టి కాదు, మన బలాన్ని బట్టి కాదు, మన నీతి క్రియలను బట్టి కాదు, కానీ దేవుని ఉచితమైన కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యత మన మీద ఉండబట్టి మనమంతా క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, ఆయుష్తో ఉన్నాం. ఆయన పాద సన్నిధికి ఇలాగ రాగలిగాం. ఎందుకంటే కావాలనుకున్న వాళ్ళంతా ఈ దినాలు చూడలేకపోయారు. మీకు తెలుసు కదా, మనం కళ్ళతో చూస్తూ ఉండంగా ఏ అనారోగ్యం లేకపోయినా కూడా ఉన్న పళంగా ఉన్నట్టే ఉండి మనుషులు పడి చనిపోతున్న పరిస్థితులు. ఈ 2026 సంవత్సరం వచ్చిన తర్వాత ఈ 18 దినాల్లో నాకు తెలిసి 18 మంది పైన మరణించారు. నాకు తెలిసి ప్రపంచం అంతా చెప్పట్లేదు నేను. అంత స్పీడ్గా మరి మరణం అనేది మనుషులను కబళిస్తున్న ఈ దినాల్లో మనం క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప, కాకపోతే మరేంటి చెప్పండి. ఈరోజు మనం ఆయుష్కాలాన్ని అనుభవిస్తున్నామంటే దేవుని కృప. స్తుతించకుండా ఎలా ఉండగలం? ఆరాధించకుండా ఎలా ఉండగలం? దేవుని మహిమపరచకుండా ఎలా ఉండగలం? అందుకనే మనం ఈ ఆదివారపు ఆరాధనలో కీర్తన భాగాన్ని ధ్యానం చేస్తున్నాం. కీర్తనలో పెక్కు విషయాలు, అంటే అనేకమైన విషయాలు, మనం రకరకాల అనుభవాలు నేర్చుకుంటూ వస్తున్నాం. 2026 సంవత్సరానికి ముందే మరలా ఈ కీర్తన గ్రంథాన్ని స్టార్ట్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. మరొకసారి 5వ కీర్తనలో మరికొన్ని భాగాలు ఉన్నాయి మనం ధ్యానం చేయాల్సినవి. 7 వచనాల వరకు ధ్యానం చేశాం మనం గడిచిన వారంలో. 7 వచనాలు, 2 వారాలు మరి ఆ 7 వచనాలు ధ్యానం చేయడానికి సమయం పట్టింది. 8వ వచనం ఒకసారి అందరూ పరిశీలన చేయండి. దేవునికి పిల్లలకు అవసరమైనటువంటి శ్రేష్టమైన నడిపింపు దేవుడు ఇవ్వాలి. దేవుని పిల్లలు దేవుని నడిపింపును కోరుకోవాలి. దేవుడు ఎలా నడిపిస్తాడా అని ఆ నడిపింపును కోరుకునే వాళ్ళుగా ఉండాలి దేవుని పిల్లలు. ఆయన నడిపింపు కోసం దేవుని పిల్లలు ఎదురు చూడాలి. 8వ వచనం అందరూ చూడండి. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపించు. ఎవరు నడిపింపులో ఉండాలనుకుంటున్నాడు కీర్తనకారుడు అంటే దేవుడే తనను నడిపించాలనుకుంటున్నాడు. మనం నడిస్తే మన త్రోవలు సరిగా ఉండవు. మనం మన స్వతహా ఆలోచనలతో నడిస్తే సరైన విధంగా నడవలేము కూడా. దేవుడు గాని మనల్ని నడిపిస్తే మన విశ్వాస జీవితం అద్భుతంగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కీర్తనకారుడు దేవుని చేత నడిపించబడటానికి ఇష్టపడుతున్నాడు. ఆ మాటలు గమనించండి. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను అంతేకాదు, నీ మార్గం నాకు స్పష్టంగా కనపరచు. నేను సరిగా నడవడానికి నీ మార్గం నాకు స్పష్టంగా నువ్వే కనపరచు. నువ్వు నన్ను నడిపించు, నీ మార్గాన్ని నాకు కనపరచు. దేవుని పిల్లలు ఎప్పుడు ఇలా ఇష్టపడాలి. ప్రభువా ఈరోజు నువ్వు నన్ను నడిపించాలి, ఈ దినం నువ్వే నన్ను నడిపించాలి, ఈ సంవత్సరం నువ్వే నన్ను నడిపించాలని దేవుని నడిపింపునకు మనం ఒప్పుకోవాలి. దేవుడు నడిపిస్తే మనం ఆశీర్వాదకరంగా ఉంటామనే విషయాన్ని నేను ముందే చెప్పాను. జాగ్రత్తగా మీరు గమనిస్తే ఒక మంచి కోరిక దావీదు కోరుకుంటున్నాడు. ప్రభువా నువ్వు నన్ను నీ నిత్యానుసారంగా నడిపించు. నా తెలివితేటలు, నా జ్ఞానాన్ని బట్టి కాదు, నా ఆలోచనలను బట్టి కాదు, నీ నిత్యానుసారంగా నన్ను నడిపించు అని దేవుని నడిపింపును కోరుకుంటున్నాడు. ప్రతి విశ్వాసి దేవుని నడిపింపు కొరకు కనిపెట్టాలి. దేవుని నడిపింపులో మనం నడిపించబడాలి. దేవుడు నడిపిస్తే మన జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. వాక్య భాగాన్ని జాగ్రత్తగా చూడాలి, చదవాలని మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. 32వ కీర్తన 8వ వచనంలో కూడా ఇలాంటి నడిపింపును కోరుతున్నాడు. త్వరగా చూడండి. 32 నీకు ఉపదేశం చేస్తాను,
దేవుడు అంటున్నాడు, మనం కానీ దేవుని చేత నడిపించబడటానికి మనం కోరుకుంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు నేను ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గమున. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఎక్కడుండి మీ డైరీలు అట్లా కింద పడేశారేంది? మరి స్టార్ట్ చేయలేదా? డేట్ వేసారా? కనీసం డేట్ వేసారా? ఎన్నో సండే రాశారా? అలా క్రమంగా అలవాటు చేసుకోవాలి. డేట్ వేయాలి. అప్పుడు మీరు మిస్ అయిందేంటో తెలుస్తుంది. తర్వాత ఎక్కడ ఆగిపోయామో తెలుస్తుంది. డేట్ వేయాలి. ఈరోజు ఏ సండే, ఎన్నో సండే. మీకు ఆ డైరీలు ప్రజెంటేషన్ చేయడానికి ముఖ్యమైన కారణం అదే. ఇంకా రకరకాలు ఇవ్వచ్చు, ఆలోచనలు వచ్చినాయి, కానీ వాక్యం నోట్స్ లేదు అనే కారణం చేత రాయట్లేదని. అబ్బాయి నువ్వు తీసుకోలేదయ్యా డైరీ? వాక్యాన్ని జాగ్రత్తగా మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. మనం దేవుని చేత నడిపించబడితే ఎలా ఉంటుందంటే, కీర్తన 32:8 అంటున్నాడు, త్వరగా చదవండి. నీకు ఉపదేశం చేస్తాను. ఇదిగో చూడండి, నీవు నడవలసిన మార్గమును నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుడు నడిపిస్తే నీకు మేలు కలిగేటట్టుగా నీ మీదంట దృష్టి ఉంచి నీకు ఆయన ఆలోచన చెప్తాడు. దేవుని ఆలోచనలో మనం నడవడానికి ఇష్టపడాలి. అక్కడ అంటున్నాడు, నీవు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను. స్తోత్రం చెప్పండి. అలా ఎప్పుడన్నా అడిగావా? ఒక దినం ప్రారంభించేటప్పుడు ఎప్పుడన్నా అలా ప్రార్థన చేసావా? విశ్వాసి దేవుని నడిపింపును కోరుకోవాలి. నిద్ర లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులు చేయబాకండి. పరిగెత్తటం ఆశీర్వాదకరం అనుకోబాకండి. హడావుడి పడటం ఆశీర్వాదకరం అనుకోకండి. త్వరగా పనులు అయిపోతాయని, లేకపోతే దేవుని నడిపింపు మనం కోరుకోవాలి. దినంలో, ఈ వారంలో దేవుని నడిపింపు కోరుకోవాలి. ప్రభువా నువ్వు నన్ను నడిపించు, నీ నిత్యానుసారంగా నడిపించు అంటున్నాడు కీర్తనకారుడు. దేవుణ్ణి నడిపిస్తే ఎలాగ నడిపిస్తాడో తెలుసా అండి? నేను నీకు ఉపదేశం చేసి నువ్వే మార్గంలో నడవాలో ఆ మార్గంలో నేను నిన్ను నడిపిస్తా. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. యెషయా గ్రంథం 48:17 వచనంలో ఆయన నడిపింపు మనకేం కలుగు చేస్తుందని రాయబడింది. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇదిగో ఈ మాట గమనించండి. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనగు యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేస్తాను. నీవు నడవవలసిన త్రోవలో. అందరు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాత్రి మీరు అందరూ స్తోత్రం చెప్పారు. సుబ్బయ్యమ్మ గారు చక్కగా వచ్చి కూర్చున్నారు. చూడండి ఒకసారి, స్తోత్రం చెప్పండి గట్టిగా. రాత్రి రావాలని ప్రార్థన చేయలేదా మీరు? ఆరోగ్యం వచ్చింది కదా, మరి ఎందుకో రాలేదు. మీరు అందరూ స్తోత్రం చెప్పండి అంటే మీరు స్తోత్రం చెప్పగానే ఈరోజు వచ్చింది. మీ వల్ల అన్నీ అవుతాయి, కానీ మీరు చాలాసార్లు ఏమనుకుంటున్నారంటే మాకు చేత కాదు, మా వల్ల కాదు, మేము ఒట్టుట్టోళ్ళం అనుకుంటున్నారు. మీలో చాలా శక్తి ఉందని చెప్పండి పక్కన వాళ్ళకి. అమ్మ చెప్పండి, అమ్మా మీలో శక్తి ఉందని చెప్పండి. మీ నోట్లో దేవుని మహిమ ఉందని చెప్పండి. మట్టి ఉందా? కొంతమంది నోట్లో అలాగే ఉంటుంది. కనుక దేవుని పిల్లలు ఖచ్చితంగా పలకడం నేర్చుకోవాలి. విశ్వాసంతో మాట్లాడడం నేర్చుకోవాలి దేవుని పిల్లలు. అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి అన్నమాట. దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రభువా నీ నిత్యానుసారంగా నన్ను నడిపించు. అలా కోరుకున్నాడు గనక ప్రభు అంటున్నాడు, నువ్వు నడవాల్సిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను. అది కూడా ఎలాగంటే నీకు ప్రయోజనం కలుగునట్లు. అనండి, నీకు కొన్నిసార్లు మనం ప్రయాణం చేసేటువంటి ఆ నడిపింపు, కొనసాగింపు ఎవరికి ప్రయోజనం ఉండదు. నీకు ప్రయోజనం ఉండదు, ఇంకెవరికి ప్రయోజనం ఉండదు. దేవుడు గారు నిన్ను నడిపించాడు అనుకో, నీకు నీ కుటుంబానికి ఏం కలిగిద్దంటే ప్రయోజనం కలిగిద్ది.
నీ వ్యక్తిగత జీవితానికి ప్రయోజనం కలిగిద్ది, సంఘ జీవితానికి ప్రయోజనం కలిగిద్ది. కనుక దేవుని పిల్లలు దేవుని నడిపింపును కోరుకోవాలి. దేవా, ఈ దినమంతా నీవే నన్ను నడిపించు, ఈ వారమంతా నడిపించి, నెలంతా నడిపించు, ఈ సంవత్సరం అంతా నన్ను నువ్వు నడిపించమని దేవుని నడిపింపుకు అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన నీకు ప్రయోజనం కలిగేటట్టు నువ్వు నడవలసిన మార్గాలు నీకు బోధించి ఆయన నిన్ను నడిపిస్తాడని రాయబడింది దేవుని వాక్యంలో. గంభీరంగా స్తోత్రం చెప్పండి. అంతేకాదు, ప్రయోజనం కలగటమే కాదు, దేవుడు నిన్ను నడిపిస్తేనే, దేవుని నడిపింపులో వెళితేనే పరలోకానికి వెళ్తాం. మనం ప్రభు రాజ్యాన్ని చూడగలుగుతాం. 73వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథం దేవుని నడిపింపు ఎలా ఉంటుందో మనం నేర్చుకోవడం చాలా అవసరం. 73వ కీర్తన 23, 24 వచనాలు. అయినా నేను ఎల్లప్పుడు నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకున్నావు నీ ఆలోచన చేత. అందరు ఆమేన్ చెప్పండి. దేవుడంట మనల్ని నడిపించే విధానం ఎలాగంటే ఆయన నీ కుడి చెయ్యి పట్టుకొని నడిపిస్తాడంట. ఆమేన్. ఎలాగా? నా వైపు చూడండి అందరు. కుడి చెయ్యి పట్టుకొని నడిపించేది ఎవరు? తండ్రి కాదు. ఎప్పుడు చెయ్యి పట్టుకొని నడిపించేది? ఎప్పుడు? అసలు నడకనేదే చేతగానప్పుడు, నడవడం కూడా కుదరనప్పుడు వాడి చెయ్యి పట్టుకొని, కుడి చెయ్యి పట్టుకొని నడిపించేవాడు తండ్రి. తండ్రిలాగా సరైన విధంగా నడిపిస్తాడు దేవుడు. అందుకే చాలా క్లియర్గా వాక్యం చెప్తుంది. జాగ్రత్తగా చదవండి ఆ మాటలు. అయినా నేనెల్లప్పుడు అంటే అంతకు ముందు జరిగిన సంఘటనలు ఆయన ఆలోచన విధానం వేరుగా ఉంది. ఎవరినో చూశాడు, లోకంలో వాళ్ళని చూశాడు, లోకస్తులను చూశాడు, ప్రభుని ఎరగని వాళ్ళని చూశాడు, బలహీనులను చూశాడు. అలాంటి వాళ్ళని చూసి లోపల మచ్చరపడి చాలా మచ్చరంతో వ్యాకులపడి చింతపడుతున్న సందర్భం. అయినా దేవుడు మాత్రం తన హస్తాన్ని పట్టుకొని తన్ను దేవుడు విడిచిపెట్టకుండా నడిపించడం గమనించాడు. అదే చెప్తున్నాడు. జాగ్రత్తగా చదవండి మాట. అయినా ఈ పరిస్థితులు ఉన్నా కూడా నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. ఇది మాటలు పట్టుకొని నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని నీ ఆలోచన చేత. అందరూ ఆమేనండి. ఎవరి ఆలోచన చేత? ఇంకొక మాట చెప్తాను. మన మనుషులు చేయబట్టుకుంటే వదిలేస్తారు. మీరు అక్కడ గమనించారా? మనం దేవుని చేయబట్టుకోవటం కాదు, మనం దేవుని చేయబట్టుకోవటం కాదు, దేవుడే మన చేతిని పట్టుకుంటే ఆయన ఎప్పుడు వదలడు. నాకు తెలియదు కానీ భక్తుడు చెప్పిన సంగతి అని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. తిరునాళ్ళకు పోయారంట. ఎక్కడికి? నాన్న కొడుకు తిరునాళ్ళకు పోయారు. అబ్బా కొడుకు తిరునాళ్ళలో వస్తువులు అవి చూస్తావా? రంగుల రాటాలు ఉంటాయి కదా, రంగుల రాట్లాలు, ఆ వస్తువులు ఈ వస్తువులు, ఊదురు బిళ్ళలు, పిల్లని గోవులు, ఫ్లూట్లు, గాలిపటాలు, అయ్యేది గర్రం తిరుగుతాయి. గుర్తుందా మీకు? అది ఒక చిన్నది పొల్లు ఉంటే రంగులు చిన్నది ఉంటుంది అనమాట. అలాంటివన్నీ చూస్తూ ఉంటే వాడి కళ్ళకి ఆనందం ఎక్కువ అవుతా ఉంది. ఇంకొక పక్క తిను బండారాలు, ఇంకొక పక్క చెరుకు గెళ్ళు, ఇవన్నీ కనపడుతున్నాయి. ఎక్కడ? మీకేం తెలీదు. అది మాత్రం అసలు మర్చిపోరు. ఎట్టాటి అసలు వాక్యం ఒక మొక్క పని చేయదు. అది నా బాధ. తిరణాల్లో వీడి కళ్ళకి అన్నీ కనపడుతున్నాయి. నాన్న అది అంటున్నాడు, ఇది అంటున్నాడు, చేయి చూపెడుతున్నాడు, లాక్కొని వెళ్ళడానికి చూస్తున్నాడు. వాళ్ళ నాన్న చేయి పట్టుకొని వాడు వెళ్తా ఉన్నాడు. అది ఇది చూస్తూ ఉంటే కొద్ది సమయానికి వాడిని ఏదో ఒక మంచి రంకులు రావటం బాగా తిరుగుతా పిల్లలందరూ అక్కడ కేరింతలు కొడతా ఉంటే మెల్లిగా వాళ్ళ నాన్న చెయ్యి వదిలిపెట్టి తుర్రుమని పారిపోయాడు. వాళ్ళ నాన్న వస్తానే ఉన్నాడు అనుకున్నాడు వీడు. తర్వాత వెనక్కి చూస్తే వాడు లేడు. ఎంత వెతికాడు, ఎంత వెతికినా కనపడలేదు. తర్వాత ఆ రంకులు రావటం దగ్గర చప్పట్లు కొట్టుకుంటా ఎగురుతున్నాడు. ఇక అక్కడికి వెళ్ళి లాగి లెంపకాయ ఒకటేసి, ఒరే నీ కోసం ఎంత కంగారు పడ్డాను, ఇట్టెందుకు చేసావురా అని. ఇప్పుడు వాడు తన చెయ్యి పట్టుకోవటం కాదు, తండ్రే వాడు చెయ్యి పట్టుకొని సరైన రీతిలో సరైన విధంగా నడిపించడానికి
సరైన త్రోవలో నడిపించడానికి ఇష్టపడ్డాడు. అమ్మో ఈడు నా చేయబుట్టుకుంటే ఎప్పుడైనా వదిలిపెడతాడు, నేనే వాడు చేయబుట్టుకుంటే వాడిని వదిలిపెట్టే అవకాశం లేదు. లోకం తిరణాలు లాంటి, చెప్పండి, లోకం రంగులు ప్రపంచం అని చెప్పండి. తిరణాల్లో ఎన్ని రకాల రంగులు ఉంటాయో, లోకంలో అన్ని రకాల రంగుల వలయాలు ఉన్నాయి. మనుషులు ఆ విధంగా ఆకర్షితులు అవుతూ ఉంటారు. మనం దేవుని చేతిని పట్టుకోవడం కాదు, దేవుడే మన చేతిని పట్టుకుంటే వాక్యం చెప్తుంది కదా, సరైన విధంగా నడిపిస్తాడంట. హల్లెలూయా. అందరు నవ్వచ్చు. నీకు నువ్వుగా నడిచావో ఏదో ఒకరోజు తప్పిపోతావు. నువ్వు దేవుని చెయ్యి పట్టుకొని నడవటం కాదు, దేవుడే నీ చెయ్యి పట్టుకో. ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. నువ్వు నా చెయ్యి, నా కుడి చెయ్యి పట్టుకొని, చదవండి, దాన్ని వదిలేయకండి. అయినా ఎల్లప్పుడూ నీ యొద్దన్నాను. తన కుడి చేతిలో పట్టుకొని నడిపించి 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 నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాను అంటున్నాడంటే మహిమలోకి. హల్లెలూయా. దేవుని మహిమకు మనం చేరాలి అంటే మనల్ని ఎవరు నడిపించాలి? అది దేవుడు నడిపిస్తేనే మహిమలో చేరతాం, పరలోకానికి చేరతాం, ప్రభు రాజ్యానికి చేరతాం. ఎందుకంటే నువ్వు పట్టుకొని కూడా సరిగా నడవలేవు. ఆయన నిన్ను నడవలసిన మార్గంలో నడిపిస్తాడు, ఉపదేశం చేసి నడిపిస్తాడు. అదే ఉపదేశ క్రమం సంఘంలో జరిగేది. కనుక దావీదులాగా మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని నడిపింపును కోరుకోవాలి. దావీదు అంటున్నాడు, ప్రభువా నీ నిత్యానుసారంగా నన్ను నడిపించు, నీ మార్గాన్ని నాకు స్పష్టంగా కనపరచు. హల్లెలూయా. రెండు చేతులు బాగున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఆరోగ్యం బాగున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రియులారా, దేవుని నడిపింపు కోరుకుంటున్న వాడుగా దావీదు కనబడుతున్నాడు. మీకు చాలాసార్లు చెప్పాను, దావీదుకున్న మంచి అనుభవం దేవునికి చెప్పకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా, దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవుడు నడిపించకుండా ఎటువైపు కూడా అడుగు వేయడు. ఎప్పుడు విశ్వాసికి దేవుని నడిపింపు అవసరమని గుర్తుపెట్టుకోండి. ఎల్లప్పుడు కూడా, ఎప్పుడు, ప్రతి సమయంలో దేవుని నడిపింపును దేవుని పిల్లలు కలిగి ఉందురుగాక. అలా ఆయన గాని నడిపించాడు అనుకో, నువ్వు ఎక్కడికి నడిపించబడతావంటే మహిమలోకి. హల్లెలూయా. ఎక్కడికి? దేవుని మహిమలోకి నువ్వు చేరాలి అంటే నిన్నెవరు నడిపించాలి? దేవుడు నడిపించాలి. మనుషులు నడిపిస్తే నువ్వు మహిమలో చేరవమ్మా. ప్రియులారా, మహిమలో చేరరు. లోకంలో ఎటో నువ్వు నడిపించబడే అవకాశం ఉంటుంది, నీ జీవితం పాడై పతనం అవడానికి అవకాశం ఉంటుంది. కానీ దేవుడు గారు నన్ను నడిపించడానికి నువ్వు ఇష్టపడితే, దేవుని చేత నువ్వు నడిపించబడితే పరలోక రాజ్యానికి నువ్వు ఖచ్చితంగా ప్రవేశిస్తావు, పరలోక రాజ్యానికి నడిపించబడతావు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. 139వ కీర్తనలో ఇంకొక మాట అడిగాడు కీర్తనకారుడు. 139:24 వచనం. త్వరగా. నీకాయాసకరమైన మార్గం నా యందుందేమో చూడు, నిత్య మార్గమున. అందరూ రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఒకవేళ దేవుని నడిపింపుకు అప్పగించుకుంటే దావీదులాగా మనం కూడా పరిశీలన చేసుకోవాలి. ప్రభువా నీ నడిపింపులో నేను నడుస్తూ ఉన్నప్పుడు ఒకవేళ నీకు ఆయాసకరమైంది నా మార్గంలో ఉందేమో చూడు. మీరు గమనించారా? నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉందేమో. ఇప్పుడు దేవుడు సరిగా నడిపించాలంటే నిన్ను నువ్వు పరిశీలన కూడా చేసుకోవాలి. ప్రభువా నేను నడిచే ఈ మార్గం నీ చిత్తమేనా? చాలా క్లియర్గా అడుగుతున్నాడు. నేను నడుస్తున్న ఈ ప్రయాణంలో నీకు ఆయాసం కలిగించేది ఏదైనా ఉందేమో. ఎప్పుడైనా ఆలోచించారా ఇలాగా? ఇది దేవునికి ఇష్టమేనా? నేను నడుస్తున్న ఈ మార్గం దేవునికి సంతోషమేనా? దేవుడు మెచ్చేదేనా? ఒకవేళ నేను నడుస్తున్న ఈ మార్గం దేవునికి ఏమన్నా ఆయాసం తెప్పిస్తుందా? ఇలాంటి ఆలోచన దేవుని పిల్లలకు రావాలి. ఎంత అద్భుతమైన మాట. ఒకసారి మళ్ళా చదవండి ఆ వచనాన్ని. నీకు ఆయాసకరమైన మార్గం నా యందుందేమో చూడు,
నిత్య మార్గమున. అందరూ ఆమేన్ చెప్పండి. ఏ మార్గం? ఒకటేమో ఆయాసకరమైన మార్గం, రెండవది ఒకవేళ ఆయాసకరమైన మార్గంలో ఉంటే నన్ను తప్పించి నన్ను ఏ మార్గంలో నడిపించు? నిత్య మార్గం, సత్య మార్గం, సరైన మార్గం, మోక్షానికి చేర్చే మార్గం, పరలోకానికి చేర్చే మార్గంలో నన్ను నడిపించు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇలా కోరుకోవాలి దేవుని పిల్లలు. ప్రభువా, నీవు నన్ను నడిపించు, నీ నిత్యత్వానికి నడిపించు, నీ మహిమలోకి నడిపించు, పరలోక రాజ్యానికి నడిపించు అని దేవుని నడిపింపును మనం కోరుకోవాలి పిల్లలు. దేవుడు నడిపిస్తే నీకు ప్రయోజనం కలుగుతుంది. దేవుడు నడిపిస్తే నువ్వు పరలోకానికి చేరుతావు. దేవుడు నడిపిస్తే నీకు నువ్వు నడుస్తున్న మార్గం సరైందో కాదో అర్థం అవుతుంది. భక్తుడులాగా కోరుకోవాలి. ప్రభువా, నువ్వే నీ నిత్యానుసారంగా నన్ను నడిపించు. ఇంకొక మాట కూడా చెప్పాడు బైబిల్ నుండి. వాక్యం చదవగలిగిన వాళ్ళు జాగ్రత్తగా దేవుని వాక్యం చూడాలని మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. 23వ కీర్తన 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో. దేవుడు నడిపిస్తే ఏ మార్గంలో నడిపిస్తాడు? అంతకుముందు నిత్య మార్గం అన్నాడు, ఇప్పుడు అంటున్నాడు నీతి మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా. అమ్మా, దేవుని పిల్లలారా, ఏ మార్గంలో నడవాలనుకుంటున్నారు? ఆయన నడిపింపు నిన్ను నీతి మార్గంలో నడిపిస్తుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది, పరలోకానికి చేర్చే మార్గంలో నడిపిస్తుంది. అందుకే దేవుని పిల్లలు దేవుని నడిపింపు కోరుకోవాలి. ఎంత అద్భుతమైన ఆ చిన్న వచనం అని అనుకోవద్దు. ఎంత అద్భుతమైన సత్యం ఆ వచనంలో ఉంది. ప్రభువా, నీ నిత్యానుసారంగా నన్ను నడిపించు, నీ మార్గం నాకు స్పష్టంగా కనపరచు. అస్పష్టంగా ఉంటే నేను నడవలేను. అలా కోరుకోబట్టి దావీదును దేవుడు చేయి పట్టి నడిపిస్తున్నాడు. ఇప్పుడు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ప్రయోజనం కలిగే మార్గంలో నడిపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఉపదేశం చేసి నడిపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. మహిమలో చేరే మార్గంలో నడిపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎంత చెప్పినా తక్కువే. అందుకే దావీదులాగా కోరుకో. ఇంకా ఇక్కడ ఏమంటున్నాడంటే 23వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆయన నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో. అందరు ఆమేనానండి. దేవుడు నడిపిస్తే ఎక్కడ నడిపిస్తాడు? నీతి మార్గంలో నడిపిస్తాడు. మరి మనుషులు నడిపిస్తే ఎక్కడ నడిపిస్తారు? తెలీదా మీకు? మనుషుల నడిపింపులోకి నువ్వు వెళ్ళావంటే ఖచ్చితంగా నిన్ను నాశనానికి నడిపిస్తారు. దుష్టుల మార్గము అనండి, దుష్టుల మార్గము. ఆడున్న చదవండి పోనీ, అక్కడే ఉంది పేజీ, మొదటి పేజీ. ఒక్క పేజీ ఇలా అనండి, మీకు వెంటనే అర్థమవుతుంది. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం అది కూడా మార్గమే అనండి, అది కూడా మార్గమే. ఆ మార్గంలో నడిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పక్కన వాళ్ళకి చెప్పండి, నాశనమే అని. ఏ నడిపింపు నీది? ఎలాంటి నడిపింపు? నువ్వు నడిచే మార్గం దేవుని ద్వారానేనా? దుష్టుల మార్గం నిన్ను ఎటు తీసుకెళ్తుందంటే నాశనంలోకి. కనుక దేవుని పిల్లలు దేవుని నడిపింపును కోరుకోవాలి. లోకంలో నడిపింపు కూడా ఉంది, మనుషుల నడిపింపులు కూడా ఉంటాయి. అవి దుష్టులై ఉంటే అదే కళ్ళు మూయటం అంటే అదే. నైట్ డ్యూటీయా పగల డ్యూటీయా? అతిమిల్కి ఎవరు వెళ్తలేదు కదా. మానేసి 20 సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్నాను. మన పల్లెలో వాళ్ళందరూ మానేసినందుకు స్తోత్రం చెప్పండి. వామ్మో, 8 మంది మేస్త్రులు 7గురికి 8 మంది మేస్త్రులు. 7 మనుషులు, 8 మంది మేస్త్రులు ఉండేవాళ్ళు. దేవుడి దయవల్ల ఆ వ్యవహారం అంతా ఎత్తేసిన దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. చానాలు ప్రార్థన చేసామండి. అసలు కొన్నిసార్లు అటు చెబుతుంటే ఏందంట ఆయన పెడతాడా ఏంది, బయటికి వెళ్ళి ఇట్ట మాట్లాడేవాడు. ఏందా మిల్లుకి వెళ్ళొద్దు అన్నాడు, ఏంది ఆయన పెడతాడా, ఆయన పోషిస్తాడా? ఇప్పుడు పోషింపబడుతున్నారా లేదా? ఇప్పుడు వెళ్తలేదుగా.
కుటుంబాలు జరుగుతున్నాయా లేదా? అంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా నెమ్మదిగా ఉంటున్నారు. రాత్రి పోయొచ్చి ఈగల పోయేది తెలియకుండా అట్టు పెట్టుకొని నోరు సొల్లు కారుకుంటా రూపాయి పచ్చడి సామి కొట్లో తెచ్చుకొని, సత్యం కొట్లో పచ్చడి ఒక బద్ద 10 రూపాయలు పచ్చడి తెచ్చుకొని తిని కొనుక్కునేవాళ్ళు. ఆ స్థితులన్నీ మార్చిన దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. ఇప్పుడేమో నైట్ చేయలేదు కాబట్టి మెలకుకుంటారని నా బాధ. అందుకోసం మళ్ళీ అది గుర్తొచ్చింది నాకు. అట్ట అనగానే ఒరే నాయన, బాధలన్నీ ఒకప్పుడు పడ్డాం కదా, దేవుడు వాటి అన్నిటి నుంచి తప్పించాడు మనల్ని. దేవుని నడిపింపును మనం కోరుకోవాలి. నడిపిస్తారు లోకంలో వాళ్ళు కూడా. అందుకని మొదటి మాట ఏమన్నాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున వాళ్ళు కూడా నడిపిస్తారు నిన్ను. ఇదిగో రా, ఇదిగో రా. అంతే సంగతులు, అంతే సంగతులు. ఇక ఆ మార్గం ఎటు నడిపిస్తుంది? నాశనమే. ఇక దేవుని నడిపింపు నువ్వు కోరుకోవాలి. దేవుని పిల్లలు ఎప్పుడు ఇష్టపడాలి. ఆయన నడిపిస్తే నీకు ప్రయోజనం. ఆయన నడిపిస్తే నువ్వు మహిమలో చేరుతావు. నువ్వు ఖచ్చితంగా నీతి మార్గంలో నడిపించబడతావు. చక్కని మార్గంలో నిన్ను నడిపిస్తాడు ఆయన. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం చూడండి. యెషయా గ్రంథం త్వరగా 42వ అధ్యాయం 16వ వచనం. వారెరుగని మార్గమున కుంటి వారిని తీసుకొని వస్తాను, గుడ్డి వారిని తీసుకొని వస్తాను, వారెరుగని త్రోవలు. అందరు ఆమేనండి. వారెరుగని త్రోవలంటే కొత్త త్రోవ అనండి. ఎరుగని త్రోవ అంటే దేవుడు నడిపించే మార్గం నూతనంగా ఉంటుందని చెప్పండి. దేవుడు నడిపించే మార్గం ఈ దారులు, మిగతా దారులన్నీ మనకు తెలిసినయేగా. అర్థం కాలేదు నేను చెప్పింది? మిగతా దారులన్నీ మనకు తెలిసినయేగా. దేవుడు ఏ త్రోవలో నడిపిస్తాడంట? వారు ఎరుగని మార్గంలో. అంటే దాని అర్థం ఏంటి? వారు ఎరుగని మార్గం అంటే అర్థం ఏంటి? కొత్త త్రోవ. దేవుడు నడిపిస్తే నూతనంగా నడిపిస్తాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. నూతనమైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు ఆయన. కొత్త మార్గంలో నడిపిస్తాడు ఆయన. నీకు తెలిసిన మార్గం కాదు అది, నువ్వెరిగిన మార్గం కాదు. ఆయన ద్వితీయోపదేశకాండంలో చెప్తాడు, ఇదిగో ముందు మీరెన్నడూ వెళ్ళిన త్రోవ కాదు, ఇప్పుడు నేను మిమ్మల్ని నడిపించే త్రోవ అంటాడు. నూతనమైన మార్గంలో దేవుడు నడిపిస్తాడు. ఎప్పుడంటే మనం దేవుని చేత నడిపించబడినప్పుడు. చెప్పండి. చూద్దాం వాక్య భాగాన్ని జాడే. చీకటిగా ఉన్న త్రోవ కూడా ఎలా అవుతుందంటే, మనిషి వంకర, కాళ్ళు వంకర, సూపు వంకర. ఎప్పుడన్నా విన్నారా? అన్నారా? అనలేదా? మనుషులు అన్ని వంకర వంకరలే. మనిషి వంకర, మాట కూడా వంకరగా ఉంటుంది అనమాట. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు బాగానే మాట్లాడుకుంటారు, కానీ పాస్టర్ గారు అడిగితే మాత్రం జవాబు రాదు. అసలు ఆ మనిషే వంకరలే అంటారు. నాకేం కనపడలే వంకర, వాళ్ళు చూసే దృష్టితో కనపడిద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా. సూపులో వంకరెట్ట కనపడిద్ది చెప్పండి అసలు. ఏం సూపు చూస్తుందంట? వంకర సూపు, వంకర నడక, వంకర ఆలోచనలో కూడా వంకరే. అలాంటి వాళ్ళు మన సంఘంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. దేవుడు నడిపిస్తే ఎలా నడిపిస్తాడో తెలుసా? వంకర త్రోవలు కూడా చక్కగా మారుతాయి. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. చక్కటి త్రోవలో నడిపిస్తాడు. ఒడి వంకరలే ఉండవు ఇక అందులో. ఆయన వెలుగులో నడిపిస్తాడు, చీకటిని కూడా వెలుగుగా మారుస్తాడు. కనుక దేవుని నడిపింపు మనం కోరుకోవాలి. ప్రభువా, నువ్వే నన్ను నిత్యానుసారంగా నడిపించు అని అడిగితే ఆయన నడిపింపులో చక్కగా నిన్ను నడిపిస్తాడు. చక్కని త్రోవలో నడిపిస్తాడు. నీకు ఎదురైన చీకటిని కూడా వెలుగుగా మారుస్తాడు. వంకర్లన్నీ చక్కగా మారుస్తాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడు అలా చేస్తాడంటే ఆయన నడిపింపులోకి నువ్వు వచ్చినప్పుడు చేస్తాడు. మన ఇష్టానుసారంగా మనం నడిపించబడతా మనం ఏటేటో మన జీవితం వెళ్ళిపోతుందంటే అలాగే అవుతుంది మరి. కనుక దేవుని పిల్లలు దేవుని నడిపింపును కోరుకోవాలి. దేవుడు నడిపించినట్టు నడవాలి. అది మనకు ప్రయోజనం. అది మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది, నీతి మార్గంలో నడిపిస్తుంది. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 31:9 వచనం. ఇర్మియా గ్రంథం 31:9 వచనం. త్వరగా చూడాలి.
వారు ఏడుస్తూ వస్తారు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని, వాళ్ళు వచ్చేటప్పుడు ఎలా వస్తారంటే ఏడుస్తా వస్తారంట. వాళ్ళు ఏడుస్తూ ఉండగా, వాళ్ళు ఏడుస్తూ నాకు మొర్ర పెడతా ఉంటే నేనే వాళ్ళని ఏం చేస్తానంటే నడిపిస్తాను. హల్లెలూయా. ఎలా ఉంటుందో తెలుసా దేవుణ్ణి నడిపిస్తే? చదువయ్యా. వారు తొట్టిల్లకుండా చక్కగా పోయే బాటన నీళ్ల కాలువల యొద్ద దప్పిక కాకుండా నడిపిస్తాడు. జబళ్ళు కొట్టి స్తోత్రం చెప్పు గట్టిగా. దేవుడు నిన్ను నడిపించాడు అనుకో, దేవుని చేత నువ్వు నడిపించబడ్డావు అనుకో, నీకు దాహం తెలీదు. చక్కటి త్రోవ. ఆ విషయాలు మీరు జాగ్రత్తగా. వాళ్ళు వచ్చేటప్పుడు ఎలా వచ్చారు? ఏడుస్తా వచ్చారు. చెప్పండి, ఎలా వచ్చారు? ఏడుస్తా, దుఃఖంలో, బాధలో వచ్చారు. కానీ ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వాళ్ళని పట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మంచి నడిపింపు అండి. దేవుని నడిపింపు, అద్భుతమైన నడిపింపు. హల్లెలూయా. ఆ వచనాలు మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రతి మాటను జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. మళ్ళీ చదువు నాన్న వచనాన్ని. అదిగో చూడండి, వారు ఏడుస్తా వస్తారు. వారు అలా వచ్చి నన్ను ప్రార్థన చేస్తూ ఉండగా నేను నడిపించడం మొదలు పెడతాను. ఇదిగో చూడండి, వారు తొట్టిల్లకుండా చక్కగా పోయే బాటన నీళ్ల కాలువల యొద్ద. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఏంటంట? వాళ్ళు తొట్టిల్లకుండానండి. తొట్టిల్లడం అంటే పడిపోవడం. మనం చాలాసార్లు పడిపోవడానికి కారణం దేవుని నడిపింపులో లేం. మనం చాలాసార్లు తొట్టిల్లిపోవడానికి కారణం దేవుని నడిపింపులు కోరుకోకపోవటం, దేవుడి నడిపింపులో మనం నడిపించబడకపోవటమే కారణం. కనుక దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. దేవుని నడిపింపు లేకపోతే భయంకరంగా ఉంటుంది మనం నడిచే మార్గం. ఇక్కడ చూడండి, ప్రభు అంటున్నాడు, అలాంటి వాళ్ళు ఏడుస్తా నా దగ్గరకు వస్తే, వాళ్ళు నా కోసం నా దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే నేను వాళ్ళని నడిపిస్తాను. ఎలాగంటే వారంట తొట్టిల్లకుండా అనండి. వారు దేవుణ్ణి నడిపిస్తే నువ్వు ఎప్పుడు పడిపోవని చెప్పండి పక్కన వాళ్ళకి. కాస్త ముఖంకి వెళ్ళి చూసి చెప్పండి సరిగా. దేవుణ్ణి నడిపిస్తే నువ్వు తొట్టిల్లవని చెప్పండి. ఇప్పుడు నువ్వు చాలాసార్లు పడ్డావు, దానికి కారణం దేవుడు నిన్ను నడిపించలా. అర్థమవుతుందా? చాలాసార్లు నువ్వు తొట్టిల్లావు, అందుకు కారణం ఏంటి? దేవుడు నిన్ను నడిపించలా. మరి ఎవరు నడిపింపులోకో, ఏ నడిపింపులోకో నువ్వు వెళ్ళి అలా చాలాసార్లు నువ్వేమయ్యావంటే తొట్టిల్లి పడిపోయావు. దేవుని నడిపింపును దేవుని పిల్లలు కోరుకోవాలి, దేవుని ప్రజలు కోరుకోవాలి, దేవుని నడిపింపుని ఇష్టపడాలి. అద్భుతంగా నడిపిస్తాడు, నిన్ను తొట్టిల్లకుండా నడిపిస్తాడు. అంతేకాదు, చక్కని త్రోవన వారినంట తీసుకెళ్ళి నీళ్లు కలిగిన కాలువల యొద్ద. ఆ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. నేను వారిని నడిపిస్తాను, వారు తొట్టిల్లకుండా. ఒకటి, తొట్టిల్లకుండా చేస్తాడు దేవుడు. తర్వాత చక్కగా పోయే బాటన నీళ్ల కాలువల యొద్ద అనండి. నీళ్ల కాలువల యొద్ద. ఎప్పుడన్నా నీళ్ల కాలువల యొద్ద మీరు నడిచారా? ఆహ్లాదం ఎంత అద్భుతంగా ఉంటుందంటే దప్పిక కాకుండా, ఏం కాకుండా, దప్పిక కాకుండా నిన్ను శారీరక మార్గంలో నడిపిస్తాడు. కనుక దేవుని నడిపింపును మనం కోరుకొందుముగాక. అప్పుడే నువ్వు తొట్టిల్లకుండా ఉంటావు. అప్పుడే దేవునికి ఆయాసకరమైన మార్గంలో నడిపించబడకుండా నిత్యానుసారంగా సత్య మార్గంలో నడుస్తావు, పరలోకానికి చేరే మార్గంలో నడుస్తావు. నీకు ప్రయోజనం కలుగుతుంది, మేలు కలుగుతుందని దావీదుకి అర్థమయ్యి దేవుని నడిపింపును అడుగుతున్నాడు. ప్రభువా, నీవే నన్ను నడిపించు. దేవుడు ఆ నడిపింపు మనందరికి దయచేయను గాక. ఈ ఒక్క భాగమే మనకి అయిపోయేలా ఉంది. ఇంకా 4 వచనాలు ఉన్నాయి. మరి 4 వచనాలు అయిపోయిన దాకా మీరు ఇక్కడ కూర్చుందరు గాక. నోటితో ఆమేనన్నారు, చేతులు ఎత్తలా. గుట్కలు మింగబాకండి, భయపడబాకండి. అది ఎక్కడికి పోదు, మనం కూడా ఎక్కడికి వెళ్ళాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్పుడప్పుడు ఉపవాసం ఉండటం మంచిదని చెప్పండి.
ఇంకా 2 విషయాలు అందులో ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. ఇర్మియా గ్రంథంలోకి వచ్చారా? 31:9 అదేనా? జఫన్యా గ్రంథం 3:20 వచనం. జఫన్యా గ్రంథం 3:20. జఫన్యా గ్రంథం 3:20. ఆ కాలమున మీరు చూచుండగా నేను చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్మును నడిపిస్తాను. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి ఖ్యాతిని, మంచి పేరును తెప్పిస్తారు. 2 చేతులు స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి నడిపించే మార్గంలో ఎవరన్నా నడిచారనుకోండి, వాళ్ళకి ఖ్యాతి, మంచి పేరు. అనండి, ఖ్యాతి అనండమ్మా. ఖ్యాతి మంచి పేరు. ఎంతమందికి కావాలి ఖ్యాతి? ఖ్యాతి కావాలంటే, ఖ్యాతి అంటే ఘనత, ఖ్యాతి అంటే గొప్పతనం. ఆ ఖ్యాతి మనకి ఎలా వస్తుందంటే దేవుడు నడిపిస్తే వస్తుంది. నేనే వారిని నడిపిస్తాను. చెరలో నుంచి తీసుకొచ్చిన తర్వాత వారిని విడిపించిన నేను నడిపించడం స్టార్ట్ చేస్తాను. నా నడిపింపులో వాళ్ళకి ఏం కలుగుతుందంటే ఖ్యాతి కలుగుతుంది, అలాగే మంచి పేరు. అనండి, అనాలి. ఇప్పుడు దాకా మన నడిపింపులో ఏమి లేదు? మంచి పేరు లేదు. మన నడకలో మంచి పేరు లేదు. ప్రభువుని అంగీకరించడం అయితే ఎప్పుడో అయింది. మనం మన ఇష్టానుసారంగా నడిపించబడటం వలన మంచి పేరు లేదు మనకి. దేవుని చేత నడిపించబడితే నీకేం కలుగుతుందంటే ఖ్యాతి కలుగుతుంది, మంచి పేరు వస్తుంది. 2 చేతులు స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి, నీకు ఖ్యాతిను మంచి పేరు కలుగుతుంది, దేవుని నడిపిస్తాను చెప్పండి. అనొద్దు, సరిగా ముఖంకెళ్ళి చూసి మంచి పేరు వస్తుందని చెప్పండి. నిజమండి, మనుషులు నడిపించారా నిన్ను, మంచి పేరు రాదు. మరి ఏమొస్తుంది? ఇద్దరు ఏకమయ్యారంటారు. అనండి, ఏమంటారు? ఆ ఇద్దరు కాదు, మళ్ళీ ఇద్దరంటే పర్వాలేదు, దొందే అంటే వీళ్ళిద్దరు ఏకమయ్యారంటే అర్థం ఏందిక? అంతా ఇక నాశనం అని. కొన్నిసార్లు మీరు ఎప్పుడు చూడలేదు, వినలేదు. దేవుడు నడిపింపు వేరుగా ఉంటుంది. నీకు మంచి పేరు తీసుకొస్తుంది, నీకు ఖ్యాతిని తీసుకొస్తుంది. కనుక దేవుని నడిపింపుని దేవుని పిల్లలు కోరుకోవాలి. దేవుని నడిపింపు దేవుని పిల్లలు ఇష్టపడాలి. ఒక అద్భుతమైన విషయాన్ని కీర్తనకారుడు కోరుకున్నాడు. ప్రభా, నీ నిత్యానుసారంగా నన్ను నడిపించు. నా చుట్టూ శత్రువులు ఉన్నారు, లోకంలో ఉన్నాను ప్రభా, నువ్వు నన్ను నడిపించు, నీ మార్గాన్ని నాకు స్పష్టంగా కనపరచు. ఆయన ఇప్పుడు చెయ్యి పట్టుకొని నడిపించడం స్టార్ట్ చేశాడు. ఆయనే మన కుడి చేయి పట్టుకొని నడిపించడం స్టార్ట్ చేశాడు. ఆయన నడిపింపులో మనం చక్కగా నడుస్తాం, తొట్టిల్లం, మనకు ప్రయోజనం కలుగుతుంది, పరలోకానికి చేరతాం. ఆయన తొట్టిల్లకుండా చేస్తాడు, దేవుడు పడిపోకుండా చేస్తాడు, పడిపోకుండా నడిపిస్తాడు, మనకు ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తాడు. ఆయన నడిపింపులో చీకటి కూడా ఎలా మారుతుందంటే వెలుగుగా మారుతుంది. వంకర త్రోవలు కూడా ఎలా మారుతాయి అంటే చక్కగా మారుతాయి. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మళ్ళీ చదవండి. జఫన్యా గ్రంథం 3:20. ఆ కాలమున వారు చెరలో నుంచి విడిపించబడిన తర్వాత ఆ కాలమున మీరు చూచుచుండగా నేను చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత నేనే మిమ్మల్ని నడిపిస్తాను. నిజముగా, ఇదిగో చూడండి, నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి. అబ్బా, అందరూ చూడండి, నిన్ను చూసే వాళ్ళందరి దృష్టికి. అనండి, నిన్ను చూసే వాళ్ళందరి దృష్టికి. ఎంతమందికి ఆలోచన ఉంది? నిన్ను ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరి దృష్టికి నీకేం కలుగు చేస్తానంటే ఖ్యాతిని, మంచి పేరు. ఈ వాగ్దానం ఎవరికన్నా వచ్చిందా? నీకు ఖ్యాతిని, మంచి పేరును కలుగు చేస్తాను. ఆ చిన్న మొక్కే తీసుకున్నారు మీరు. కానీ దేవుని వాగ్దానం ఇక్కడ ఏముందంటే, నేను నిన్ను నడిపిస్తే అలా నీకు ఖ్యాతి కలుగుతుంది, మంచి పేరు వస్తుంది. ఎంతమందికి మంచి పేరు కావాలి? చేతులు ఎత్తండి. ఇప్పుడు దాకున్న పేరు వద్దు మనకి. పేరంటే మనకున్న పేరు కాదు, పేరంటే మన బ్రతుకని అర్థం, మన సాక్ష్యం అని అర్థం. దేవుడు గాని నడిపించే నీకు ఏ పేరు వస్తుంది? అరే, ఇన్నాళ్ళు తన ఇష్టం వచ్చినట్లుగా జీవించిన
ఇప్పుడు ఆమెను దేవుడు నడిపిస్తున్నాడు. ఆయనను దేవుడు మంచి పేరు వస్తుంది. అది మంచి పేరు అంటే. ప్రసంగి గ్రంథంలో చెప్పాడు అది. సుగంధ తైలము కంటే మంచి పేరు, సుగంధ తైలం మంచిది, వాసన వస్తుంది అనుకుంటే దానికంటే మంచి పేరు ఎంతో మంచిది. 2 చేతులు స్తోత్రం చెప్పండి. ఎడదాకా వచ్చాం మనం? దాన్ని వదిలేశారా? మంచి పేరేలే. ఎప్పుడు వస్తుంది దాన్ని? ఎప్పుడు వస్తుంది మంచి పేరు? నీ సొంత నడిపింపులో నువ్వు నడిచినంత వరకు నీకు మంచి పేరు కావాలనుకుంటారు, ఖ్యాతి కావాలనుకుంటారు. కానీ దేవుడిని నడిపించకుండా నీకు ఆ మంచి పేరు రాదు. దేవుని నడిపింపులో కాకుండా ఇంకొక రకంగా నీకు మంచి పేరు రాదు. నీకు ఖ్యాతి కలగాలంటే, నీకు మంచి పేరు రావాలంటే దేవుడే నిన్ను నడిపించాలి. దేవుని నడిపింపులో నువ్వు నడవాలి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది కూడా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి, నిన్ను చూసే వాళ్ళందరి దృష్టికి, రే ఎలాంటి వ్యక్తి, ఎలా ఉండేవాడు, ఎలా ఉండేది ఆ వ్యక్తి అని ఇప్పుడు చూడు. దేవుణ్ణి కలిగినందున, ప్రభు కలిగినందున ఆమె జీవితం చూడు, ఆమె బ్రతుకు చూడని మంచి పేరు, మంచి సాక్ష్యం వచ్చేలా చేస్తాడు దేవుడు. ఖ్యాతి నీకు కలుగుతుంది అనమాట. భూమి మీద నిన్ను చూసే వాళ్ళందరూ అలా ఒప్పుకొని తీరాల్సిందే. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎప్పుడు అది జరుగుతుందంటే నువ్వు దేవుని నడిపింపులో ఉన్నప్పుడు, దేవుని నడిపింపులో నువ్వు నడిపించబడినప్పుడు, నడిచినప్పుడు దేవుడు ఆ నడిపింపును కోరుకునే మనసు మనకు దయచేయనుగాక. దేవుడు ఆ నడిపింపును మనకి అనుగ్రహించి ఆయనే సరైన మార్గంలో నడిపించునుగాక. హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారు వారందరూ. మనం దేవుని కుమారులం కావాలి అంటే మనం దేవుని ఆత్మ నడిపింపులో నడవాలి. దేవుని ఆత్మ మనల్ని నడిపించడానికి మనం ఇష్టపడాలి. ఎప్పుడు దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తాడో, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడు నువ్వు నడిపించబడతావో నీ జీవితం ధన్యమవుతుంది. దేవుని ఆత్మ చేత నడిపించబడే వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు అవుతారంట. దేవుని కుమారులు అవుతారు. మనం దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం కావాలి అంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని నడిపించాలి. దేవుని ఆత్మ నడిపింపునకు నువ్వు ఇష్టపడాలి. ఈ రకంగా దేవుడు నడిపిస్తే నిన్ను ఎంత అద్భుతంగా ఉంటుంది నీ జీవితం. నువ్వు అసలు ఎక్కడ తొట్టిల్లిపోయే అవకాశమే ఉండదు. నీకు చీకటి అనేది కూడా తెలియదు. వంకర చూడ, నువ్వు నీ త్రోవలు వంకరగా ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తానన్నాడు? సరళ చక్కగా చేసి నడిపిస్తానన్నాడు. నువ్వు ఆ త్రోవల్లో వెళ్ళేటప్పుడు నువ్వు తొట్టిల్లి పడిపోకుండా చేస్తాను అన్నాడు. నీకెదురైన చీకటిని కూడా వెలుగుగా మారుస్తానని చెప్పాడు. మహిమలోకి చేరుస్తానని చెప్పాడు ఆయన నడిపింపులో. ఎంత అద్భుతమైన నడిపింపు, దేవుని నడిపింపు. ఇలాంటి నడిపింపు ఎప్పుడన్నా కోరుకున్నావా నీ బ్రతుకులో? ఎప్పుడైనా ఆశపడ్డావా? దేవుడా నువ్వు నన్ను నడిపించు ప్రభువా, ఈ దినమంతా నీవే నన్ను నడిపించు, ఈ వారమంతా నీవే నన్ను నడిపించు ప్రభువా, ఈ నెలంతా నడిపించి, సంవత్సరం అంతా నడిపించు, నన్ను 2026 అంతా నువ్వే నడిపించు, నా బ్రతుకు నడిపించడానికి ఆయన కోరుకుంటున్నాడు. దావీదులాగా నువ్వు నేను కోరుకోవడం ఎంతో అవసరం. ఆశీర్వాదం. దేవుడు ఆ నడిపింపు అందరికి దయచేయునుగాక. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, ప్రార్థన.